ఇవాళ 95 సంవత్సరాలైన సందర్భంగా నేను నా రాసేదిగా మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎదురు కూర్చుని ఎవరైనా అదే మేడం మరి ఇంత అందంగా ఉన్నాను ఫీల్ అవుతుంది. ఆధార్ కార్డు చూసుకోండి ఒకసారి మీరు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నమస్కారం మళ్ళీ చేస్తాను. నమస్కారం అందరికీ. పేరు పేరున వాసుదేవరావు గారిని బహిరేన్ నుంచి వచ్చారు అశోక్ కుమార్ గారు. వారు చాలా గొప్పగా చేసినటువంటి చాలా ఉన్నాయి. కరోనా టైంలో స్పెషల్ ఫ్లైట్స్ చేసి మన వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. ఈ రోజు వారిని కూడా వేదిక దగ్గర పిలిపించాం. వాసుదేవరావు గారు, నెక్స్ట్ మీరు మీ ప్రయత్నం వచ్చినప్పుడు మాట్లాడదు కానీ ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద అయితే ఇప్పుడు ఎవరు మాట్లాడతారో ఒకసారి లోహిత్ సార్. థ్యాంక్ యూ. తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతూ లవ్ యూ ఆల్. చాలా మందికి తెలియదు సార్ హనుమంతరావు గారు ఎంతంటే చాలా మంచి పచ్చి మనసు ఉంది. ఒకసారి జోక్ చెప్పాను అనుకుంటా వాళ్ళు ఒకసారి రామలక్ష్మణ గారు మీరు కూడా వినాలి. హనుమంతరావు గారు ఒకసారి ఏదో అపోలో హాస్పిటల్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చైనా వాడు చావుబతుకుల్లో ఉన్నాడు. చావుబతుకుల్లో ఉంటే ఈయన ఆ ఫ్రెండ్ని చూసి రావచ్చు కానీ చైనా వాడిని కూడా చూసిపోదామని ఇలా పెట్టి చూస్తున్నాడు. ఆ చైనా వాడు ఏం చేశాడు, మాట్లాడుతున్నాడు ఐసీయూలో ఉండి చచ్చిపోయాడు వాడు అరిచి. దీని అర్థం ఎవరికి తెలియదు కానీ ఈయన బాగా కుతూహలం పడ్డాడు. ఏం చెప్పాడు వీడు, నాకు రాజ్యసభ ఇస్తామన్నాడు చైనాలో, లేకపోతే నాకు సోనియా గాంధీ గారికి చెప్పామని ఇప్పిస్తాడా, ఏం చెప్పాడు అని చెప్పేసి వెంటనే చైనా వెళ్ళిపోయాడు. అక్కడ అశోక్ కుమార్ గారు అంటే ఫ్రెండ్ ఉన్నాడు హనుమంతరావు. ఏందన్నా ఇట్లా వచ్చిన అడిగితే ఏం లేదు ఇట్లా నన్ను అశోక్ గారు ఇట్లా వచ్చిన చైనాకు అంటే ఎట్లా వచ్చాడు, నేను 12 వచ్చాను అంటే లేదు నేను అపోలో ఆసుపత్రికి పోగానే మా ఫ్రెండ్ని చూస్తా, ఒక చైనా వాడి దగ్గరికి పోయి వాడు సాగు బతుకుంటే ఇట్లా పెట్టి చూస్తున్నా, వాడు షియాంగో అన్నాడంటే ఒకసారి రిపీట్ చేయనా అన్నారు. అశోక్ కుమార్ గారు ఆయన చైనా భాష వచ్చాయి. షియాంగో ఇక్కడ నుంచి వెళ్ళిపోన్నా లేకపోతే నిన్ను నన్ను అన్నాడు. ఏమన్నారు, నేను ఏమలేదు కదా. షియాంగ్ అంటే అర్థం ఏంటి అని అడిగితే లేదన్నా నువ్వు వాడు ఆక్సిజన్ కాలు పెట్టావు, వాడిని దండం పెడతా కాలు తీయనా నీకు దండం పెడతా 4 సార్లు అరిచినాడు. నువ్వు కాలు గట్టిగా నొప్పుతున్నావు, ఇంకా వాడు చచ్చిపోయాడు, నువ్వు వచ్చిన ఆయన వెళ్ళిపోయినా అవసరమైతే నేను టికెట్ తీసుకుంటాను అశోక్ కుమార్ గారు చెప్పాడు. కేఎల్ కథం దుకాణం బంద్, బాగుంటే సపోర్ట్ కొట్టండి. గద్దరన్న అవార్డ్స్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. గద్దరన్న వాయిస్ కానీ అవి కానీ ఏమైనా తీసుకుంటే అన్న మామూలుగా ఎట్లుంటుంది అంటే అన్న వాయిస్ మీ అందరికీ తెలుసు. పొడుస్తున్న పొద్దు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని నడిచినప్పుడల్లా మా భరద్వాజ గారు 2-3 కార్యక్రమాలకు వెళ్ళారు. గద్దరన్న అడిగారు, ఎందుకు మంచి మంచి ఆలోచిస్తుంటావు పాటు మధ్యలో అడిగారు. అడిగితే పరిస్థితి నమ్మినా గద్దరన్న అన్నాడు, 8 రోజులు లేస్తారు అంటే ఇట్లా కొంతమంది అట్లా చేస్తుంటే మనకు నవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో దాన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్ గారు లేకపోతే ఇంకా పొలిటీషియన్స్, ఇప్పుడు కేఏ పాల్ గారికి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధం లేదు కానీ ఆయన పిలిస్తే చూసారా 95 సంవత్సరాలైంది తెలుగు సినిమా పుట్టి. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అశోక్ గారిని భారద్వాజ గారిని 2 దేశాలకు ప్రధానమంత్రి చేస్తాను. మీరు ప్రెసిడెంట్ గారు మీరు ఏమనుకోండి, ఇంకో దేశం సృష్టించి కలుపుకు చెప్పి మీకు ఒకటి చేస్తాను అంతే. ఆయన మాట్లాడితే ఎన్ని దేశాలకు అంటాడు. ఏదంటే ట్రంప్ కి నేనే ఇంజక్షన్ చేసేవాడిని, కావాలంటే ఆయన కాల్ చేసి అడగండి, ఎవరు చేయడు ఆయన కాల్, ఆయనే చేసి యుద్ధానికి వస్తుందా అని చెప్తాడు ట్రంప్. ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. మనం మామూలుగా నేను ఒక కవిత రాశాను సార్, నేను ఎందుకు బ్రతుకున్నాను. కవిత శీర్షిక పేరు జనాల్లో నుంచి ఇది విన్న తర్వాత మేము బ్రతుకుంటామా అని అడిగారు. పనిచేసి మళ్ళీ వెంటనే దాని వేరే టాపిక్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడితే, తెలుగు సినిమా పరిశ్రమ, ఈ పరిశ్రమ ఒక గొప్పగా వెలుసిరడానికి ఎంతో మంది కృషి చేశారు. ఆ ఫోటోలోనే ఉన్నోళ్ళు కాదు,
ఇంకా మిగిలిన్నారు, వాళ్ళందరూ బాగా కష్టపడ్డారు, సినిమాలు బాగా చేస్తున్నారు. అప్పుడప్పుడు మీ సినిమాలు చూసి మేము కూడా నటిస్తుంటాం. జై హింద్, జై జన్మభూమి. ఒకసారి గట్టిగా మీ తెలుగు సినిమా పరిశ్రమకి చప్పట్లు కొట్టాలని మనవి చేస్తూ, జగన్ అన్న మిస్ ఆయన మధ్యకాలంలో నిజంగా కూడా ఈ పరిశ్రమకు నాకు సంబంధం లేదు. ఈ పరిశ్రమ నాన్నగారు అప్పుడిప్పుడు ఒక సినిమాలు చూసి, ఈ పరిశ్రమలో నాన్నగారు బొబ్బిలి చూస్తా ఉంటే నేను చిప్స్ తింటా ఉన్నాను. రామలక్ష్మణ మీ ఫైట్స్ మాత్రం సూపర్ ఉంటాయని మాకు నేర్పడిన తర్వాత రప్ప మేము చేస్తామని మధుర్ రాజు గారు నా ఫేస్బుక్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. సో అట్లా అంటే మీరు అశోక్ కుమార్ గారు మన సినిమా ఫంక్షన్ లో మిమిక్రీ చేస్తా సార్ చప్పట్లు కొట్టండి సార్ అంటే మేము జాగ్రత్తగా వింటున్నాం. రమేష్ చప్పట్లు కొడితే మళ్ళీ అది పోతే మేము కూడా మిమిక్రీ ఏమని అన్నారు. ఎందుకని చప్పట్లు కొడతాం సార్ అంటే మీరు వింటున్నారా లేదా వెనుకోలేగా కొట్టండి, మాకు అసలు చప్పట్లు జిఎస్టీ ఏం లేదు కదా ఇక్కడ. తర్వాత మనం మోడీ గారిని తీసుకుంటాం. మోడీ గారు తెలుగు సినిమా కేసీఆర్ అంటే ఆయన అడుగుతారు మనం ఏమైనా మాట్లాడతాడు తెలుగు సినిమా పరిశ్రమ ఆయన రావాలి మళ్ళీ సీరియస్ గా. సో కేసీఆర్ గారు అంటాడు, చిన్నపడ్డ చినుకులు పడుతూ ఉంటే చిరికాడే సరసన ఉంటే ఎంత బాగా చేసిండు ఆయన నాగేశ్వరరావు గారు. ఉరుము మెరుపుల చెల్లి కన్నులలో పితల చూపులు అంటే అటువంటి పాటలు వచ్చిన రోజులై. ఇప్పుడు ఏ పాటలు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఏం జరుగుతుంది? ఇలా మంచి పాటలకు వేదిక అయింది తెలుగు సినిమా పరిశ్రమ. నేను కూడా హీరోగా చేద్దాం అనుకున్నా, కానీ క్రాప్స్ సరిగ్గా లేదని పక్కన పెట్టింది 24 క్రాప్స్. జై తెలంగాణ. సో మామూలుగా ఆయన మాట్లాడితే అలా ఉంటుందని చెప్పారు. షీలా మిమిక్రీలో ఎన్నైనా తీసుకుంటే మనకి మోడీ గారు సగం తెలుగు సగం హిందీ సార్. మనము చేయాలి, మనమే చేయాలి తెలుగు సినీ పరిశ్రమ एक महान का संस्था है. नंदूरी तारक रामाराव जी, अग्रणी नागेश्वर जी और ये नाम क्या है दशरथी नारायण राव जी और विश्वनाथ जी और बढ़िया सुंदर लड़की यहाँ बैठते हैं राशि. मेरा हस्तवासी बहुत अच्छा है, एक बार जोरदार से तालियां दे दिए. అందరూ మాట్లాడండి సరదాగా, ఎందుకంటే కార్యక్రమంలో పెద్దయినా ఒకసారి సార్ ఇప్పుడు మన సార్ వస్తే బాగోదేమో. గురు సార్ నమస్కారం పెద్దవారు, మీ పేరు మర్చిపోయాను క్షమించండి. దాము గారు దామన్న నమస్తే. పద్మశ్రీ అవార్డ్స్ అందరిని పిలుస్తుంటే నన్ను కూడా పద్మశ్రీ మిమిక్రీ రమేష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరాను. పద్మశ్రీలంతా ఆశ్చర్యపోయారు, వీటి లిస్టులో వీటి పేరు లేదు కదా. ఎవరు అడిగారు పక్కన దామన్ లాంటి, నువ్వు ఇప్పుడు పద్మశ్రీ అయ్యామంటే లేదని మా ఆవిడ పేరు పద్మశ్రీ, అందుకే ముందు పెట్టుకున్నాను నేను ఎలా సంతోషపడాలని చెప్పేసి. సో ఇట్లాంటి సరదాగా ఎన్నో చెప్పు సార్. పేపర్ వాళ్ళకి ఎంత కూడా సార్ ఈ మధ్యకాలంలో ఎవరైనా మైక్ ముందు పెడుతున్నాడా మన ముఖాల ముందు? మోహన్ బాబు గారు ఎంత పని చేశారు, ముక్కు దగ్గర కూర్చోలేదు. ఎంత చాలు వెనక్కి మామూలుగా వాస్తవంగా పత్రికలకు సంబంధించి సార్ ఎలా ఉంటాయంటే ఒకడు పాపం వజ్రాల మామూలుగా ఒక వ్యాపారి అరెస్ట్ అయ్యాడు సార్. పేపర్లో వచ్చింది వార్త, వజ్రాల వ్యాపారి అరెస్ట్ అని. పాపం వాడు దొరికాడు కానీ ఫీల్ అవుతున్నాడు. ఆ వార్త పెట్టాను నేను వజ్రాల వ్యాపారి ఏంటంటే పొరపాటు అచ్చు తప్పు పడింది సార్. వజ్రాల వ్యాపారి దగ్గర వజ్రాల వ్యాపారి పడింది. ఇలాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి సార్. సామాన్ వచ్చిన ఊరు పల్లెటూరు నుంచి రావాలి లేట్ అయింది. సో వచ్చిన అతిథులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నేను కూడా అప్పుడప్పుడు సిద్ధంగా ఫీల్ అవుతుంటాను. కానీ నేను పాడితే ఒకసారి మా పాప ఏడుస్తుంది, మేడం ఏడుస్తుంటే నేను పాడపడ్డాను చిన్నప్పుడు. పాడుతుంటే కాలనీ మొత్తం కర్రలు తీసుకొని వచ్చి డోర్ డబ్బడ కొడుతుంటే నేను అన్నాను, ఏంటంటే ఎందుకు వచ్చారని అంటే నువ్వు బయటికి రా అన్నారు. ఆ పాప ఏడుస్తుంది సార్ పాట పాడాలంటే, అరే పిచ్చోడా
ఈ పాట కంటే పాప ఏడుపే బాగుంది, పాట ఆపుతావా కొట్టాలా అని అడిగాను. వెంటనే అప్పుడు పాట పాడుకుంటూ దిగేశాను. సో అలాగే కార్యక్రమంలో సార్ ఎంతమంది మహానుభావులు ఉన్నారండి. ఒక పాటను పాడితే బాలసుబ్రహ్మణ్యం గారు, రామారావు గారి పాట ఉండేది. ఒక మాట మాట్లాడితే దాసనారాయణరావు గారు అద్భుతమైన మాట, అవన్నీ కూడా ఉన్నాయి. కావాలని దాన్ని తాకితే చెప్పండి వాటికి స్టేట్ అయినా సెంట్రల్ అయినా పవర్ అయినా పొగలైనా నేను బరిలోకి దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఎక్కడైనా అంటే మామూలుగా బాలకృష్ణ గారు ఇదే తెలుగు సినిమా పరిశ్రమకు రమ్మంటే మామూలుగా వారు మాట్లాడతారు. ఒక చరిత్ర 95 సంవత్సరాలుగా మరి ఈ సినిమా పరిశ్రమలు అనేక మంది చలన చిత్ర నటులు ఎంతో గొప్పవారు ఉన్నారు. అందులో రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి ఎంతో మందికి జన్మనిచ్చిన తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నాన్నగారు ఒక మాట చెప్తుండేవారు, క్రమశిక్షణ, పట్టుదల, అలాగే మనం చేస్తున్న వృత్తి మీద ధ్యాస ఉండాలని. అందుకే వారంతా గొప్ప నటులయ్యారు. వారంతా నటులుగా కావడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఒకసారి గట్టిగా ఆ మహానుభావులకి మీరందరూ నిరాశను అర్పించాలని మనవి చేస్తూ సెలవు.